హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం గత క్లాసుల్లో హిస్టరీ రిలేటెడ్ గ్రాడ్యుయేట్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్కి సంబంధించి హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్నీ చెప్పుకుంటున్నామండి విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్. ప్రతి ఆప్షన్ని మనం క్లియర్గా చెప్తూ అది ఎందుకు అవుతుంది ఎందుకు కాదో కూడా క్లియర్గా చెప్తూ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం అండి. ఒకసారి చూడండి, ఇవన్నీ చూసి మిగతా ముందు క్లాసెస్ కూడా చూసి ఒకసారి మీకు వర్తా కాదా, మీకు ఉపయోగపడుతుందా లేదా ఒకసారి చూసుకోండి. మీకు 2026లో జరగబోయే ఎన్టీపీసీకి ఈ సిరీస్, ఈ పీవైక్యూ సిరీస్ హిస్టరీ క్వశ్చన్స్ సంబంధించినవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఇవే కాదు, మనకి మ్యాథ్స్, అలానే రీజనింగ్, ఇంకా పాలిటీ, ఎకానమీ, జిఎస్ రిలేటెడ్ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అలానే కంప్యూటర్ కూడా అన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతుందండి. ప్రీవియస్ ఇయర్స్ బేస్ చేసుకొని వాటిని క్వశ్చన్స్ బేస్ చేసుకొని అవి ఎలా వస్తున్నాయి, దాంతోపాటు అక్కడే ఆ కాన్సెప్ట్ని కూడా మనం చెప్తాం అనమాట. ఎందుకు వచ్చింది ఏంటి ఆ కాన్సెప్ట్ కూడా చెప్తుంది. దాన్ని బట్టి మీరు క్లియర్గా ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది, ఆ క్వశ్చన్ అర్థమవుతుంది. అలానే దాంతోపాటుగా వేరేలా క్వశ్చన్స్ ఇచ్చినా కూడా మీరు పెట్టగలుగుతారు ఈ క్లాసెస్ వింటే. ఓకేనండి. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్, విచ్ మౌర్యన్ రూలర్ సెంట్ బుద్ధిస్ట్ మిషనరీస్ టు ఫారెన్ కంట్రీస్ అని చెప్పి ఇచ్చారు. మౌర్యన్ రూలర్ బుద్ధిస్ట్ మిషనరీస్ని పంపించారు. ఎక్కడికి? ఫారెన్ కంట్రీస్కి పంపించారు. ఏ మౌర్యన్ రూలర్ అని చెప్పి అడిగారు. ఫస్ట్ సంప్రాతి, అశోక, బిందుసార, చంద్రగుప్త 2. మనకి సంప్రాతి, అశోక, బిందుసార వీళ్ళు ముగ్గురు కూడా మౌర్యన్సే. చంద్రగుప్త 2 గుప్తా అనమాట, గుప్తాస్. సో ఈయన కాదు, ఇక్కడ ఆప్షన్స్లో మనకు తెలిసిపోతుంది ఈయన కాదు. ఓకేనండి. నెక్స్ట్ వీళ్ళు ముగ్గురు గురించి ఒకసారి చూద్దాం, ఎవరెవరు ఏంటి అనేది చెప్తే మీరే క్లియర్గా చెప్పేయచ్చు. ఇక్కడ సంప్రాతి ఎవరండి? సంప్రాతి. ఈ సంప్రాతి జైన అశోక అని అంటారండి. జైన అశోక. ఇక్కడే అర్థమైపోతుంది మీకు ఎందుకు ఈయన్ని జైన అశోక అని అంటారు. ఎందుకంటే ఈయన అశోకుడు ఎలా బుద్ధిజాన్ని ప్రమోట్ చేశాడో అలానే సంప్రాతి జైనిజాన్ని ప్రమోట్ చేశాడు. జైనిజాన్ని అంతలా ప్రమోట్ చేశారనమాట సంప్రాతి. అలా నెక్స్ట్ బిందుసార. ఈ బిందుసార అశోకుని తండ్రి బిందుసార. ఈ బిందుసార అజీవక మతాన్ని ఎక్కువగా ప్రమోట్ చేశారు. అలాగే అజీవక మతాన్ని కూడా పాటించారనమాట బిందుసారుడు. అజీవక మతాన్ని పాటించారు. మనకి ఇంకో అజీవక మతాడు మౌర్యన్ రూలర్లో కనిపిస్తారు. ఎవరు అండి? మనం గత క్లాసుల్లో కూడా చెప్పుకున్నాం. ఎవరు? దశరథ. ఈయనే బీహార్ కేవ్స్, అలాగే నాగార్జున హిల్స్ దగ్గర ఉన్న బీహార్ కేవ్స్ని తొలిచారు. వాటిని బీహార్ కేవ్స్ అని అంటారు. ఈ దశరథనే తొలిచారు. ఎవరికి ఇస్తారు ఈ దశరథ? అజీవికాలకే ఈయన డెడికేట్ చేస్తారు. అజీవికాస్కే డెడికేట్ చేస్తారు ఈ బీహార్ కేవ్స్. ఓకేనండి. ఇది దశరథ రిలేటెడ్, ఇది బిందుసార రిలేటెడ్, ఇది సంప్రాతి, జైను అశోక. ఇప్పుడు మనకి ఇంకెవరు ఉన్నారండి? అశోక. ఎవరు? అశోక బుద్ధిజాన్ని బాగా ప్రమోట్ చేశాడండి. బుద్ధిజాన్ని బాగా ప్రమోట్ చేశారు అశోకుడు. ఈ బుద్ధిజం ప్రమోట్ చేయడంలో భాగంగా ఈయన కొంతమందిని బుద్ధిజంకి ప్రచారం చేయండి అని చెప్పి కొంతమందిని వేరే వేరే కంట్రీస్కి పంపించారనమాట. వాళ్ళనే ధర్మ మహామాత్రాస్ అని అంటారు. ఏంటండి? ధర్మ మహామాత్రాస్ అని అంటారు. ధర్మ మహామాత్రాస్ అని అంటారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళని ఏమంటారు? ధర్మ మహామాత్రాస్ అని అంటారు. అందులో కొంతమందివి కొన్ని చెప్పుకుందాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ధర్మ మహామాత్రాస్లో మనకి శ్రీలంకకి పంపిస్తారు ఒకరు సంఘమిత్ర, అలానే మహేంద్ర. వీళ్ళిద్దరూ శ్రీలంకకి వెళ్తారండి. అశోకుడు పంపిస్తాడు వీళ్ళిద్దరిని శ్రీలంకకి. కొన్ని చెప్పుకుంటాం, అవి ఇంపార్టెంట్వి, అవి గుర్తుపెట్టుకోండి చాలు. నేపాల్కి చారుదత్త అని పంపిస్తాడండి. నేపాల్కి చారుదత్త అని పంపిస్తాడు. కశ్మీర్కి మజ్జంతిక. కశ్మీర్కి మజ్జంతిక. ఇంకా వేరే వేరే కంట్రీస్కి పంపిస్తారు. ప్రధానంగా ఇవి మనం చెప్పుకోవచ్చు: శ్రీలంక, నేపాల్, కాశ్మీర్. ఓకేనండి. ఎక్కడ పంపించాడు అశోకుడు? ధర్మ మహామాత్రాస్ని వేరే కంట్రీస్కి బుద్ధిజం ప్రమోట్ చేయడం కోసం పంపించారు. శ్రీలంక, సంఘమిత్ర, మహేంద్ర, నేపాల్, చారుదత్త, కాశ్మీర్, మజ్జంతిక. ఓకేనా. ఈ అశోకుడు బుద్ధిజాన్ని
అశోకుడు బుద్ధిజం స్వీకరించక ముందు హిందూయిజాన్ని పాటించాడు. బట్ అశోకుడు బుద్ధిజాన్ని స్వీకరించాడు అని చెప్పడానికి మనకి రాక్ ఇన్స్క్రిప్షన్ ఉంటుందండి. ఒక రాక్ ఇన్స్క్రిప్షన్, ఒక శాసనం ఉంటుంది, అదే బబ్రు శాసనం. ఏంటండి బబ్రు రాక్ ఇన్స్క్రిప్షన్లో అశోకుడు బుద్ధిజాన్ని ఫాలో అయినట్టు, బుద్ధిజాన్ని స్వీకరించినట్టు ఇందులో ఉంటుందన్నమాట. బబ్రు రాక్ ఇన్స్క్రిప్షన్లో, బబ్రు రాక్ ఇన్స్క్రిప్షన్ ఈ శాసనంలో ఉంటుందన్నమాట. ఇది అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు చెప్తుంది. అలానే ఈ అశోకుడు కాలంలోనే మూడవ సంగీత అవుతుందన్నమాట. మూడవ బుద్ధిస్ట్ కౌన్సిల్, థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది. దీనికి అధ్యక్షుడిగా మొగలిపుత్త తిస్స అధ్యక్షుడు మొగలిపుత్త తిస్స. ఈయనే అభిధమ్మ పీఠిక, ఈ థర్డ్ దాంట్లోనే అభిధమ్మ పీఠికని రచిస్తాడు ఈ మొగలిపుత్త తిస్స. ఈ అభిధమ్మ పీఠిక థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో కూడా చూపిస్తారన్నమాట. దానికి సంబంధించింది కూడా దాంట్లో పేర్కొంటారు. ఓకేనండి, ఇది అశోకునికి సంబంధించి ప్రధానంగా తెలుసుకోవాల్సినవి, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. అయితే ఇంకొక పాయింట్, అశోకుడు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు, అయితే బౌద్ధ మతాన్ని కూడా స్వీకరించాడు. అయితే ఈ బౌద్ధ మతంలోని ఒకానొక శాఖని ఈయన ప్రచారం చేశాడు. అది ఏంటి అంటే స్థవిరవాదం. ఏంటండి స్థవిరవాదం అనే బుద్ధిస్ట్ సెక్ట్ని, ఇదొక సెక్ట్ అండి, బుద్ధిజంలో ఒక శాఖ. ఈ శాఖను అశోకుడు ప్రచారం చేశాడు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి అశోకుడికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్. బబ్రు రాక్ ఇన్స్క్రిప్షన్, అలాగే ఎక్కడెక్కడ పంపించారు. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ ద లీడర్ ఆఫ్ 1857 రెబెలియన్ ఆఫ్ సెంబల్పూర్లో ఒక రివోల్ట్ జరిగింది, రెబిలియన్ జరిగింది, విప్లవ తిరుగుబాటు జరిగింది 1857లో. దాని యొక్క లీడర్ ఎవరు అని చెప్పి అడిగారు. ఇది సెకండ్ క్వశ్చన్. ఆప్షన్స్ ఏమిచ్చారు? అల్లూరి సీతారామరాజు, బుధు భగత్, గోవింద్ గురు, ఫోర్త్ వన్ వీర్ సురేంద్ర సాయి అండి. ఇది వీర్ సురేంద్ర సాయి. ఓకేనా. అయితే వీళ్ళు నలుగురు గురించి తెలుసుకుంటే ఎవరు ఆ సంబల్పూర్ లీడర్ ఎవరు అనేది మీరే ఆన్సర్ చేయొచ్చు. ఫస్ట్ అల్లూరి సీతారామరాజు గురించి. ఈ అల్లూరి సీతారామరాజు రంపా రెబిలియన్లో లీడర్గా ఉన్నారనమాట. రంపా రెబిలియన్ మన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రంప, చోడవరం ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ జరిగింది ఈ రంపా రెబిలియన్. ఈ రంపా రెబిలియన్ మనకి 1922 to 24లో జరిగింది. ఆఫ్టర్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత జరిగింది. అంతేగాని నాన్ కోఆపరేషన్ మూమెంట్లో జరగలేదు. 1922లోనే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆగిపోతుందండి. February 5th 1922 నాన్ కోఆపరేషన్ మూమెంట్ తర్వాత జరిగిన విప్లవం ఏంటి? అల్లూరి రంపా విప్లవం. అల్లూరి సీతారామరాజు రంపా విప్లవం ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ మనకి బుధు భగత్. ఎవరండి? బుధు భగత్. ఈ బుధు భగత్ మనకి జార్ఖండ్ రీజియన్ అయిన చోటా నాగ్పూర్, జార్ఖండ్లో ప్రస్తుతానికి చోటా నాగ్పూర్ రీజియన్ ఉంటుంది. చోటా నాగ్పూర్ ఆ రీజియన్లో ఉండే కోల్ రెబిలియన్ జరుగుతుంది. దానికి లీడర్గా ఉన్నాడు ఈ బుధు భగత్. కోల్ రెబిలియన్ జరుగుతుంది, దానికి లీడర్గా ఉన్నాడు బుధు భగత్. అలానే ఇది ఎప్పుడు జరిగింది? 1831లో. అలానే మనకి ఇంకోటి 1832లో లర్కా రెబిలియన్ అనేది జరుగుతుంది. అంటే అక్కడ చోటా నాగ్పూర్లో ఉన్న రిమైనింగ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో, హో ట్రైబ్స్, ఒరాంగ్ ట్రైబ్స్, అలానే ముండా ట్రైబ్స్, అలానే భూనీస్ ట్రైబ్స్ వీళ్ళు ఈ ట్రైబ్స్ అందరూ కలిసి బుధు భగత్ లీడర్షిప్లో 1832లో
బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా జరిగింది రెబిలియన్, అదే లక్కా రెబిలియన్ అంటారు. కోల్ ట్రైబల్స్ బుధు భగత్ లీడర్గా రెబిలియన్ జరిగింది బ్రిటిష్ వాళ్ళకి అగెనెస్ట్గా 1831లో, అది కోల్ రెబిలియన్. ఇది బుధు భగత్ గురించి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ నార్మల్గా మీరు తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. నెక్స్ట్ గోవింద్ గురు గారి గురించి పెద్దగా ఏమీ ఉండదండి. గోవింద్ గురు గారికి సంబంధించి దాని గురించి పెద్ద పట్టించుకోవాల్సిన లేదు. వీర్ సురేందర్ సాయి. ఈ వీర్ సురేందర్ సాయి గురించి చూసుకుంటే ఈయన సంబల్పూర్ ఒరిస్సా అన్నమాట. ఒరిస్సాకు సంబంధించిన ప్రస్తుతం ఒరిస్సాలో ఉన్న సంబల్పూర్ అక్కడ రాజ్యానికి చిన్న రాజు అనమాట, ట్రైబల్. ఈయన బ్రిటిష్ వాళ్ళు విధానాలకి వ్యతిరేకంగా, బ్రిటిష్ వాళ్ళు దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ట్రైబ్స్తో కలిసి చేశారనమాట. ఇది 1857 రివోల్ట్ ఉంది కదండి. 1857 రివోల్ట్, మనకు 1857 రివోల్ట్. ఆ రివోల్ట్తో పాటు ఇది కూడా జరిగిందనమాట. వాళ్ళతో కలిసి కూడా జరిగింది ఈ రివోల్ట్, 1857 రివోల్ట్ అనమాట. ఇది అక్కడ సంబల్పూర్ ఒరిస్సాలో జరిగిన రివోల్ట్. వీర్ సురేందర్ సాయి దానికి లీడర్షిప్ అనమాట వహించారు. ఇప్పుడు చూడండి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు. లీడర్ ఆఫ్ 1857 రెబిలియన్ ఆఫ్ సంబల్పూర్ అని చెప్పి ఇచ్చారు. బుధు భగత్, అల్లూరి సీతారామరాజు కాదు, బుధు భగత్ కాదు, గోవింద్ గురు కాదు, ఫోర్త్ వీర్ సురేందర్ సాయి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ముందు షిఫ్ట్స్లో ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. ఇదే ఎత్తు టొక్కాయికి సంబంధించి 3వ క్వశ్చన్ ఈ షిఫ్ట్లో రావడం. ఈ ఎగ్జామ్స్లో 2025లో జరిగిన ఎగ్జామ్స్లో సంగం లిటరేచర్ మీద ఇది ఓన్లీ ఎట్టు టొక్కాయి మీదే ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది 3వ క్వశ్చన్ అనమాట. సంగం లిటరేచర్ మీద నుంచి ఒక 5 క్వశ్చన్స్ వరకు వచ్చాయి మొత్తం షిఫ్ట్స్ అన్నింటినీ చూసుకుంటే. మన ఎట్టు టొక్కాయి మీద నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాటిలో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఎట్టు టొక్కాయి అనేది 8th యాంథాలజీస్ అక్కడే ఇచ్చేసాడండి. 8th యాంథాలజీస్ అని అంటారు, వాటిని ఎట్టు టొక్కాయి అని అంటారు తమిళ్లో. ఇది సంగం లిటరేచర్లో ఒకనొక భాగం అనమాట ఎట్టు టొక్కాయి. ఓకేనా. అయితే ఇందులో ఏది కాదు, నాట్ వన్ ఆఫ్ ద ఎట్టు టొక్కాయి యాంథాలజీస్ ఆఫ్ ద సంగం లిటరేచర్ అని చెప్పి అడిగారు. అది క్వశ్చన్. ఫస్ట్ వన్ ఏంటి, పురాణనూరు, తోల్ కప్పియం, నరిన్నాయి, కురుంటొకాయ్ అని చెప్పి 4 ఉన్నాయన్నమాట. అయితే ఇందులో యాంథాలజీస్ ఉన్న ఎట్టు టొక్కాయిలో 8 యాంథాలజీస్, అందులో క్రింది వాటిలో ఏది ఆ 8 యాంథాలజీస్లో లేదు అని చెప్పి అడిగారు. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు, అందులో ఏది లేదు అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆ 8 యాంథాలజీస్ ఏంటో చూస్తే మనకి ఏది కాదో అనేది అర్థమైపోతుంది. ఓకేనండి. అయితే ఒకసారి చూడండి ఆ 8 యాంథాలజీస్ ఏంటో ఒకసారి చూద్దాం. పురాణనూరు, ఈ పురాణనూరు ఫస్ట్ది, పురాణనూరు. నెక్స్ట్ నరిన్నాయి, తర్వాత కురుంటొకాయ్, అలాగే ఐంగురునూరు, కలిటొక్కాయ్. ఏంటండి కలిటొక్కాయ్. సంగం లిటరేచర్ నుంచి ఎప్పుడు కూడా క్వశ్చన్ వస్తుందండి. పరిపాడల్ ఏ షిఫ్ట్లో వస్తుందా అనేది నేను చెప్పలేను, బట్ ఏదో ఒక షిఫ్ట్లో అయితే రావచ్చు. ఎప్పుడు కూడా సంగం లిటరేచర్ చూసుకొని వెళ్ళండి. అలాగే పడిర్రు పట్టు. అలానే అకననూరు. ఏంటండి అకననూరు. అక్కడ సరిగ్గా రాయలేదండి. ఓకేనా. ఇవి 8. ఇందులో ఏముందండి, పురుణనూరు ఉంది, నరిన్నారే ఉంది, కురుంటొక్కాయ్ ఉంది, కానీ ఏం లేదు, తోల్ కప్పియం అనేది లేదు. ఓకేనా అండి. తోల్ కప్పియం, ఈ తోల్ కప్పియం సంగం లిటరేచర్లో భాగమే, సంగం లిటరేచర్లోని ఒకనొక భాగమే, కానీ
ఎయిత్ యాంథాలజీస్ అనే ఎట్టుటొక్కాయిలో లేదు అనమాట. అందుకు ఈ తోల్కప్పయం అనేది మనం లేదు అని చెప్తున్నాం. ఓకేనా. ఇది ఆవిడ క్వశ్చన్ కూడా ఏమడిగాడు, ఎట్టుటొక్కాయిలో ఏది లేదు అని చెప్పి అడిగాడు. ఎట్టుటొక్కాయి అనేది ఎయిత్ యాంథాలజీస్, ఆ ఎయిత్ యాంథాలజీస్లో తోల్కప్పయం అనేది లేదు. కానీ సంగం లిటరేచర్లో ఒకనొక భాగం తోల్కప్పయం. ఓకేనా. ఈ తోల్కప్పయంకి ఎవరు రచించారు అని అంటే తోల్కప్పియార్. ఎవరండి? తోల్కప్పియార్ రచిస్తాడు. తోల్కప్పియార్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. తోల్కప్పియార్. ఈ తోల్కప్పియం దేని రిలేటెడ్ అండి? తమిళ్ లిటరేచర్, తమిళ్ యొక్క గ్రామర్కి సంబంధించి కాంప్రహెన్సివ్ వర్క్ జరిగింది ఈ తోల్కప్పియంలో. తమిళ్ గ్రామర్ గురించి ఉంటుందన్నమాట ఈ తోల్కప్పియంలో. ఓకేనండి. ఇది దానికి సంబంధించింది. ఏది కాదు? తోల్కప్పియం అనేది కాదు. నెక్స్ట్ క్వశ్చన్. ఇది విచ్ యానిమల్ ఆర్ బర్డ్, ఏ యానిమల్ ఆర్ బర్డ్ వాజ్ కామన్లీ డిపిక్టెడ్ ఆన్ హరప్పన్ సీల్స్. హరప్పన్ సీల్స్లో ఎక్కువగా కామన్గా మనకి కనిపించే బర్డ్ ఏది అంటే, డిపిక్టెడ్ అని అంటే దాని మీద ముద్రిస్తారు ఇలా అని అంటారండి, మనం కనిపించేదని చెప్పుకోవచ్చు. ఓకేనా. కనిపించేది ఏది అని చెప్పి దాని అర్థంలో మనం చెప్పాం. ఓకేనండి. ఇది 4th క్వశ్చన్. ఫస్ట్ 1 పీకాక్, 2 స్పారో, 3 హార్స్, 4 యూనికార్న్. ఓకేనండి. అయితే ఇందులో మనకి హరప్పన్స్కి పీకాక్ కొంతవరకు తెలుసు, స్పారో తెలుసు, కానీ పూర్తిగా మనకి ఎక్కడ కూడా మనకి ఏ దగ్గరలో కూడా ఏ ఎవిడెన్సెస్ కూడా స్పారో గురించి ఎక్కడ మనకు కనిపించదు హరప్పన్ సీల్స్లో కానీ ఎక్కడ. హార్స్ గురించి అసలు తెలీదు హరప్పన్స్కి. హార్స్ గురించి తెలియదు. ఆరియన్స్కి తెలుసు. ఆరియన్స్ వేదిక్ సివిలైజేషన్ వాళ్ళకి తెలుసు. ఆరియన్స్ అదే కదండి, ఆరియన్ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ వాళ్ళకి కూడా తెలుసు హార్స్ గురించి. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వరకు తెలియదు. యూనికార్న్ అంటే ఒక ఒంటి కొమ్ముతో ఉంటుందండి, ఒక ఒంటి కొమ్ముతో ఒక యానిమల్. ఆ యానిమల్ యూనికార్న్ అని అంటారు. ఆ యూనికార్న్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఎక్కువగా హరప్పన్ సీల్స్లో. ఏంటంటే హరప్పన్ సీల్స్లో ఎక్కువగా కనిపించేది ఏంటి? యూనికార్న్. ఓకేనా. యూనికార్న్. ఇది చెప్పుకోవాల్సినవి. మనకు హార్స్ గురించి తెలుసా? తెలీదు. పీకాక్ గురించి కొంతవరకు తెలుసు, స్పారో గురించి తెలుసు చెప్పుకోవచ్చు. బట్ ఎక్కడ కూడా వాటి ఎవిడెన్సెస్ ఎక్కడ మనకు కనిపించం. ఇది తెలుసు, ఇది ఉంది, హరప్పన్ సీల్స్లో ఉంది, ఎక్కడ పిక్చర్స్ కానీ ఏడు కనిపించం. హార్స్ గురించి అయితే అసలు తెలియదు హరప్పన్స్కి. యూనికార్న్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కొంచెం చూసుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపెనీస్, ఇక్కడ చెప్పే పాయింట్స్ ఇంపార్టెంట్, ఈ క్వశ్చన్ కాదు ఇంపార్టెంట్, ఇప్పుడు చెప్తాను పాయింట్స్, ఆ పాయింట్స్ ఇంపార్టెంట్. కంపెనీస్ ఫౌండెడ్ ఏమన్నాడు? ఫౌండెడ్ అన్నాడు, అది గుర్తుపెట్టుకోండి. ఇన్ 1602 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ద విఓసి, ఇదంతా చదవనక్కర్లేదండి, వెరింగే ఊస్టెడిసే కంపెనీ అని చెప్పి ఇచ్చారనమాట. ఊస్టెడిన్సే కంపెనీ అని చెప్పి ఈ కంపెనీ 1602లో ఏర్పడింది. దాన్ని విఓసి అని కూడా అని అంటారు. ఏం కంపెనీ అది, ఏ కంపెనీ అని చెప్పి అడిగారు. ఫస్ట్ ఆస్ట్రియన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, పోర్చుగీస్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, ఫోర్త్ జర్మనీ ఈస్ట్ ఇండియన్ కంపెనీ, జర్మన్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ అని చెప్పి 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మనకి ఇండియాలోకి వచ్చినవి వీటికి సంబంధించినవి ఏవి తెలియదు. ఓకేనా. ఫస్ట్ మనకి ఇండియాలోకి ఏవేవి వచ్చాయి ఏంటి, ఎవరు ఫౌండ్ చేశారు, ఎప్పుడు ఇండియాలోకి వచ్చాయి అవి తెలుసుకున్నాం అనుకోండి, ఫౌండర్స్ సంబంధించింది వీటికి సంబంధించింది తెలుస్తుంది. ఫస్ట్ పోర్చుగీస్ వాళ్ళు 1498లో దీన్ని ఫౌండ్ చేశారు. పోర్చుగీస్లో 1502లో మన ఇండియాకి వచ్చారు. ఇండియాకి అరైవల్ టు ఇండియా అండి నేను చెప్పేది. తర్వాత మనకి డచ్ వాళ్ళ గురించి చూసుకున్నాం అనుకోండి. డచ్ వాళ్ళు ఆమ్స్టర్డామ్లో దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. 1602లో ఫౌండ్ చేశారు. ఎప్పుడంటే 1602. వాళ్ళు ఇండియాకి వచ్చింది 1605. తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1600లో వచ్చారు. వాళ్ళు 1611లోని ఇండియాకి అరైవల్. ఫ్రెంచ్ వాళ్ళు 1664లో వచ్చారు. 1668లో వాళ్ళు ఇండియాకి వచ్చారు. డానిష్ వాళ్ళు ఉన్నారు, డానిష్ 1616లో వచ్చారు. 1620లో వీళ్ళు ఇండియాకి వచ్చారండి. 1616లో
ఏర్పాటు చేసుకున్నారు. 1620లో వచ్చారనమాట. ఇవి చూసుకోండి ఒక ఆర్డర్ ఇండియాకి వచ్చిన అరైవల్స్ అనమాట. ఇవి ఎప్పుడెప్పుడు చేశారు అని చెప్పి. ఈ డచ్ ఏదైతే కంపెనీ ఉందో 1602లో ఏర్పాటు చేశారో దీన్నే విఓసి అని కూడా అని అంటారు. ఓకేనండి, దీన్నే విఓసి అని కూడా అంటారు. ఎప్పుడైంది? 1602. మన ఇండియాకి ఎప్పుడెప్పుడు వచ్చారు ఏంటి అని చెప్పి ఇది ఎప్పుడెప్పుడు ఫౌండ్ చేశారు అక్కడ అనేవి అని. ఓకేనండి, అక్కడ ఏమి ఇచ్చాడు? ఫౌండెడ్ అని ఇచ్చాడు. అంటే ఫౌండెడ్ ఎప్పుడు ఫౌండెడ్? 1602. మనకి ఇక్కడ 1602లో ఫౌండ్ అయింది ఏది? డచ్. దాన్నే విఓసి అని కూడా అంటాం. ఇప్పుడు ఆన్సర్ ఏది? డచ్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. మిగతావేవి కాదు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించినవి. ఒకసారి ఏమేమి చెప్పుకున్నాం ఏంటి అని ఒకసారి చూద్దాం. ఓకే, మౌర్యన్ రూలర్ బుద్ధిస్ట్ మిషనరీస్కి ఫారిన్ కంట్రీస్కి పంపించారు. ఎవరు అని అంటే అశోక. సంప్రాతి జైనిజం, బిందుసార అజీవకాస్కి మతానికి చేశారు. 4th చంద్రగుప్త. ఆయన గుప్తా ఈయనకి మౌర్యన్స్కి రిలేటెడ్ లేదు, అందుకు మనం పెద్దగా చెప్పుకోలేదు. ఈయన బబ్రూ శాసనంలో పేర్కొంటారు. ఆయన అశోకుడు బబ్రూ శాసనంలో అశోకుడు గురించి ఏముంటుందో బౌద్ధ మతాన్ని స్వీకరించినట్టు బబ్రూ రాక్ ఇన్స్క్రిప్షన్లో బబ్రూ శాసనంలో ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది ఆయనకు సంబంధించి ప్రధానంగా చెప్పుకోవాల్సినవి. నెక్స్ట్, లీడర్ ఆఫ్ సంబల్పూర్ 1857 రెబిలియన్కి సంబంధించిన ఎవరు అని అంటే వీర్ సురేందర్ సాయి. అల్లూరు సీతారామరాజు రంపా రెబిలియన్ ఏపీ ఆఫ్టర్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ తర్వాత వచ్చిన రెబిలియన్ 1920-24 మధ్యన జరిగింది ఈ రెబిలియన్. బుధాబాగా చాటా నాగపూర్లో కోల్ రెబిలియన్ ఒకటి 1831, 1832 లక్కా రెబిలియన్. ఈ రెండింటికి లీడ్ చేసింది ఎవరు అంటే బుధాబకత్. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించినవి. నెక్స్ట్ ఎట్టుటొకాయిలో 8 యాంథాలజీస్ ఉంటాయి, అందులో ఏది కాదు అని చెప్పి ఇచ్చారు. ఇవన్నీ ఈ 3 ఉంటాయి. ఈ తోల్కప్పయం అనేది కాదు. తోల్కప్పయం అనేది గ్రామర్ రిలేటెడ్ చెప్తుంది, తమిళ్ది. అది తోల్కప్పియార్ రచించాడు అనమాట. ఇది కూడా సంగం లిటరేచర్లో భాగమే, కానీ ఎట్టుటొకాయిలో భాగం కాదు. ఓకేనా, అవి ఏవేవి ఉన్నాయో ఇందాక చెప్పుకున్నాం, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్, యానిమల్ బర్డ్ హరప్పన్ సీల్స్లో ఎక్కువగా కనిపించేది ఏంటి కామన్గా అని అంటే యూనికార్న్ కనిపిస్తుంది. హార్స్ అనేది తెలియదు హరప్పన్ సివిలైజేషన్స్కి పీపుల్కి. నెక్స్ట్, 1602లో విఓసి అనే కంపెనీని ఎవరు స్థాపించారు అని చెప్పి ఇచ్చారండి. ఎవరు అంటే డచ్ వాళ్ళు. ఇక్కడ చూసుకోండి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఫౌండ్ చేశారు, ఎప్పుడెప్పుడు ఇండియాకు వచ్చారు అనేది ఇంపార్టెంట్. ఈ ఇయర్స్ మీరు ఏం చేస్తారు అని అంటే ఇది రాసుకున్నప్పుడు ఇయర్ వైజ్గా అరైవల్ ఫౌండ్ అని రాసుకుంటూ ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చారు. వీళ్ళు కొచ్చిన్లో ఏర్పాటు చేసుకున్నారు. వీళ్ళు మచిలీపట్నమే. వీళ్ళు సూరత్. వీళ్ళేమో తంజావూర్లో ఏర్పాటు చేసుకున్నారు. ఇవి గుర్తుపెట్టుకోండి, ఇవి వెరీ ఇంపార్టెంట్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా, ఇవి దీనికి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.